దేశంలోని ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంది. పీఎఫ్ ద్వారా ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12%, అలాగే యజమాని కూడా అంతే మొత్తంలో ఇచ్చే వాటాతో కలిపి పీఎఫ్ ఖాతాలో పొదుపు చేస్తూ ఉంటారు. అయితే మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. దీనికి అనుగుణంగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా ఒక వ్యక్తి ఒకే పీఎఫ్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకుంది. అలాగే యూఏఎన్ ద్వారా నగదు విడ్రా సేవలను కూడా సులభతరం చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఖాతాదారులు యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్లో అలసత్వం చూపుతున్నారు. ఇలాంటి వారికి ఈపీఎఫ్ఓ షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 15 లోపు యూఏఎన్ను యాక్టివేట్ చేసుకోకపోతే ఈపీఎఫ్లో కొన్ని సేవలు వారికి వర్తించవని పేర్కొంది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేసుకోవడానికి గడువు ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఉందని ఈపీఎఫ్ఓ ప్రతినిధులు చెబుతున్నారు. ఈపీఎఫ్ఓ ఫిబ్రవరి 2, 2025 నాటి తన సర్క్యులర్లలో యూఏఎన్ యాక్టివేషన్ తో పాటు ఆధార్ సీడింగ్ కోసం ఫిబ్రవరి 15 తర్వాత ఎలాంటి పొడిగింపులు ఉండవని ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ ఈఎల్ఐ స్కీమ్ ప్రయోజనాల్ని పొందటానికి యూఏఎన్ యాక్టివేషన్తో పాటు ఆధార్ లింక్ చేయటం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. యూఏఎన్ అంటే ఈపీఎఫ్ఓ కేటాయించే ఒక ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య. ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహించడానికి అవసరం. ఇది ఉద్యోగి పనిచేసిన సంస్థల ఈపీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింక్ చేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేయటంలో సహాయపడుతుంది. యూఏఎన్ను జనరేట్ చేయడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో పాటు చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి అవసరమవుతాయి.